హాయ్ అండి, నమస్తే మిత్రులంతా బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. మనకి సమ్మర్లో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. కళ్ళకి ఇంపుగా రకరకాల రంగులతో, ఆకారాలతో, రుచులతో ఉంటాయి. వాటిలో పైకి గరుకుగా, లోపల స్మూత్గా, తీయగా, పుల్లగా ఉండేదే అనాస పండు. అదేనండి పైనాపిల్. ఈ అనాస పండుని దొరికిన నాళ్ళు తరచూ తినడం వల్ల శరీరానికి మేలు చేసే పోషకాలు, విటమిన్లు అందుతాయి. అంతేకాకుండా పైనాపిల్ తిన్న వెంటనే శక్తినివ్వడమే దీనిలోని స్పెషాలిటీ. అనాస పండు ఎముకలకి బలాన్నిస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్ నుండి రిలీఫ్నిస్తుంది. శరీరానికి ఏమైనా గాయాలైతే త్వరగా తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి పైనాపిల్ సూపర్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీలైన వారు రోజు ఒక గ్లాస్ పైనాపిల్ రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీరం బలంగా తయారవుతుంది. తీయగా, పుల్లగా ఉండే అనాస పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యను దూరం చేస్తాయి. పైనాపిల్ డయాబెటిస్, గుండెకి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. పచ్చకామెరలతో బాధపడుతున్న వారికి అనాస రసం ఎంతో మేలు చేస్తుందట. అనాస పండు ముక్కలని తేనెలో ఒక రోజంతా నానబెట్టి తింటే డైజెషన్కి సంబంధించిన అజీర్తి లాంటి సమస్యలు తగ్గుతాయి. కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు. రక్తనాళాల్లోని రక్తాన్ని గడ్డ కట్టనీయకుండా చేసే లక్షణం పైనాపిల్లో ఉంటుందట. మెన్స్ట్రువల్ పీరియడ్స్ కరెక్ట్గా, రెగ్యులర్గా రావడానికి సహాయపడుతుంది. జ్వరం వచ్చినప్పుడు అనాస రసం తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. పైనాపిల్లో విటమిన్ సి ఉంటుంది. అనాస రసంలో తేనె కలిపి ఫేస్కి ప్యాక్లా వేసుకుంటే స్కిన్ స్మూత్గా, గ్లోగా అవుతుంది. ముఖంపై మొటిమలను, మచ్చలను, డెడ్ స్కిన్ని తొలగిస్తుంది. స్కిన్ని టైట్ చేస్తుంది. పైనాపిల్ జ్యూస్లో తేనె కలిపి 40 రోజుల పాటు తాగితే మైగ్రేన్ తలనొప్పి, కంటి సమస్యలు, చెవిపోటు, నోటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. అనాస పండు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, నీరసం తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పైనాపిల్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. విన్నారు కదా, అనాస పండు మన ఆరోగ్యానికి, అందానికి ఎంతగా ప్రయోజనం కలిగిస్తుందో. ఇప్పుడైతే పైనాపిల్ జ్యూస్ని సింపుల్గా ఎలా చేసేయాలో చూసేయండి. కొంచెం సాల్ట్ వేసిన పైనాపిల్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి తిప్పి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా జ్యూస్ చేసుకుని వడగట్టుకోవాలి. అందులో మీ రుచికి సరిపడినంత పంచదారని కలుపుకోవాలి. చూసారుగా, సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని తాగగలిగే పైనాపిల్ జ్యూస్ని. పైనాపిల్ని చాలా రకాలుగా తయారు చేసుకుని తినవచ్చు, తాగవచ్చు. ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్ కదా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి, నమస్తే.